కూడా 100% మంచివనే అనేది మనం అనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ హోమ్ కేర్ మనమే వాడుతున్నామో మన తాతలు తండ్రులు ముత్తాతలు వాడిరా వాడలేదా? ఎందుకంటే ఒక 30-35 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఎంత వయసు చేసినా వాళ్ళు కూడా వాడి. ఎందుకంటే 100 సంవత్సరాల కింద ఉన్న బామ్మయ్యలు మన ఇంటి ముందర ఫస్ట్ రూమ్లో ఎవరు ఉంటారు? తాతను నాన్నమ్మ ఎవరో ఉంటారు మంచంలో. మరి వాళ్ళు 100 సంవత్సరాలు వాడిరు, కానీ వాడిరు కాబట్టి వాళ్ళు 100 సంవత్సరాలు బతు. మరి వాళ్ళ కడుపులో మనం పుట్టినాం, మరి మనం కూడా 100 సంవత్సరాలు బతకాలి. బతుకున్నాం బతకలేము. ఎందుకు బతకలేము? కాలక్రమంగా మారుతూ వస్తున్నటువంటి సిస్టంలో కొంచెం అందరం కూడా రిచ్ ఫ్యామిలీగా రిచ్గా బతకాలి. అందరం కూడా పక్కింటి మంచి బిర్యానీ తెచ్చుకొని తింటారు, మనం కూడా బిర్యానీ తినాలి, మనం కూడా పిజ్జాలు తినాలి, మనం కూడా బర్గర్లు తినాలి, మనం కూడా థమ్స్అప్ తాగాలి, అన్నీ తాగి ఆరోగ్యంగా ఉండాలనేది మనం కూడా కాన్సెప్ట్ ఎంచుకున్నాం. కాబట్టి మన ఐశ్రేఖ 50 నుంచి 60 సంవత్సరాలు పడిపోయింది. పడిపోయిందా పడిపోలేదా? పడిపోయింది. కానీ మన నాయనమ్మ మన తాత చేసింది ఏంటంటే వాళ్ళ పురాతన వ్యవసాయ విధానం వాళ్ళ నాయన ఏ విధంగా చెప్పిండో మన తాత కూడా అలానే చేసిండు. కానీ మన తాత మన నాన్నకి చెప్పిండు ఇక్కడికి వస్తాలకు దాదాపు 40% ఎగిరిపోయి 60% మాత్రమే నాన్నన్నాడు. 40% ఎగిరిపోయింది నాన్న కాడికి వస్తాలకు. మరి నాన్నగారి నుంచి మన దగ్గరికి వస్తాలకు దాదాపు 20% ఎగిరిపోయింది. 40% కూడా లేదు నాకు తెలిసి. అలా ఉన్నట్టు 30% మాత్రమే ఇవాళ మన దగ్గర ఉంది. 30% ఏంటి అంటే నాకు తెలిసి వ్యవసాయం, వడ్లు, పత్తి ఇలాంటి వర్క్స్ ఉన్నాయి కాబట్టి 30% నేను వేసుకుంటున్నా. వడ్లు అనేది లేకుంటే ఇవాళ బియ్యం అనేది రైస్ రావాలి. కాబట్టి అది ఎంతో అంత ఉన్నదా లేదా మన నాయన చేసింది. మనకు తినడానికి మిర్చి కావాలి, అది కూడా పండిస్తున్నాం, ఉన్నదా లేదా? కొంచెం బతకడానికి మనం ఈ కాటన్ వేస్తున్నాం, పత్తి అంటే ఇది కూడా ఉన్నదిగా. కాబట్టి 30% వేసుకున్నాం. మరి ఈ 30%లో వాడేటటువంటి వస్తువులు మన ఆరోగ్యానికి ఏమైనా మేలు చేస్తున్నాయా? సార్ ఆన్సర్ ఇవ్వాలి. చేస్తున్నాయా? వడ్లు కానీ, మిర్చి కానీ, పత్తి కానీ. అంటే పత్తి ఏమైనా తింటామా సార్? లేదు. కానీ అవసరానికి డబ్బులు కావాలిగా, అవసరానికి మన ఒంటి మీద చొక్కు ఉండాలిగా, ఉండాలని అవుతా. ఇలాంటివి తయారు చేసుకుంటాం అన్నట్టు పత్తితోటి. మరి మన అవసరానికి నూనె కూడా వస్తుంది తాగుతాం. ఎందుకంటే మనం ఒక దాదాపు 80-90 సంవత్సరాలు బతకాలంటే వంట నూనె కూడా వస్తుంది అక్కడ పత్తి గింజలకి. ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? పత్తి గింజలతోటి మన వంట నూనె కూడా వస్తుంది. గోల్డ్ డ్రాప్ అన్న వాడిరా? గోల్డ్ డ్రాప్ వైట్గా తెల్లగా నీట్గా ఉంటుంది క్యాన్లో, చూస్తానికి మాత్రం ఒక డ్రాప్ లెక్కిస్తాడు అది అట్రే. కానీ మనం బతుకుంటే చాలా నైస్గా ఉంటుంది. కానీ ఈ నైస్ అనేది తీసుకుపోయి మనం వాడుకుంటే మన బతుకు అగోమయం అవుతుంది సార్. ఎందుకంటే అక్కడ ఈ డ్రాప్స్ అనే పేర్లు వస్తున్నాయి, కానీ ఏది ఏ ప్రోడక్ట్ ఎక్కడ వాడుతుంది, ఎట్లా తయారవుతుంది అనేది ఎక్కడ కూడా లేదు ఇవాళ మన మార్కెట్లో. మరి హోమ్ కేర్ వాడేటటువంటి దినం మనం రోజు 30 నుంచి 35 వస్తువులు రెగ్యులర్గా వాడతాం. ఎంత కటిక పేదవాడైనా సరే దాదాపు ఇలా ఈ 30 ప్రోడక్ట్లలో దాదాపు 15 నుంచి 20 ప్రోడక్ట్ 30 ప్రోడక్ట్ దాకా యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ 30 ఏంటంటే సబ్బు కానీ, పేస్ట్ కానీ, మన హెయిర్ ఆయిల్ కానీ, ఫిషింగ్ ఆయిల్ కానీ, మన సోప్ కానీ, మన ఫ్లోర్ క్లీనర్స్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 30 రకాల ప్రోడక్ట్స్ రెగ్యులర్ కంటిన్యూషన్. మరి భూమిని అంతవరకు ఉంటాయా ఇవి, లేదా నడవంతరాన్ని పోతాయా అంటే భూమి మాత్రం అన్నీ ఉంటాయి. మన మానవులు మొత్తం అంతరించేదాకా కూడా ఆ ప్రోడక్ట్ అనేది వాడాలి. సార్ వాడవలసింది. కాబట్టి మరి ఈ ప్రోడక్ట్స్ ఎంతవరకు గ్యారెంటీ ఇస్తున్నాయా? ఎలా కొద్దిగా లేవగానే మనం ఏం చేస్తాం? ఫస్ట్ నైట్ తిన్న కంచాలను ఏం చేస్తాం? బయట పెట్టుకుంటాం. మరి ఆ తోమెటందుకు తోమెటందుకు మనం ఏం వాడుతున్నాం? విమ్ అనే సోప్ లాంటివి వాడుతున్నాం. మరి ఎంతవరకు గ్యారెంటీ విమ్ అనేది చెప్పాలి? గ్యారెంటీ ఉందా అక్కడ? ఏంటి సార్ గిన్నెలు తోమటానికి సబ్బు గ్యారెంటీ కావాలన్నా? ఎస్ కావాలి, 100% కావాలి నేను అంటున్నా. లేదు మన నాయనమ్మ పొయ్యిలో కూడా తోమింది సార్. ఎందుకంటే అక్కడ కూడా న్యాచురల్గా మనం బూడిది అని అనుకుంటున్నాం, కానీ అక్కడ కొన్ని రకాల కట్టెలు తగలబెట్టడం వల్ల ఆ బూడిదలో కొన్ని కెమికల్స్ ఉండేది.
ఆ కెమికల్స్ వల్ల నీట్గా ఉండేది మనం వాడేటట్టు చేపల కూర కానీ మటన్ కానీ ఏదైనా స్మెల్ ఉన్నది అన్నీ కూడా వెళ్ళిపోయేది, ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. ఎసార్నో మరి మరి నాయనమ్మ కంటే క్వాలిటీగా మనం షాప్లో పోయి విమ్ అనే సబ్బు తెచ్చి వాడుతున్నాం. ఇంకెంత క్వాలిటీ ఉండాలి? అవసరమైతే 2 బుక్కలు తిని తక్కువ పడ్డప్పుడు ఆ గిన్నె తిన్నా కూడా అరగాలి. ఎసార్నో వాస్తవం కదా? ఎందుకంటే మనం విమ్తో నవ్వుకున్న వాటిగా అంత అద్భుతంగా ఉండాలి అది. ఎందుకంటే అక్కడ కూడా నేను కల్తీగానే చెప్తున్నాను. దాంతోపాటు ఈరోజు 2 అరకిల తలకాయ బొక్కలు తెచ్చుకొని వండుకుంటున్నాం. మంచి క్వాలిటీ నూనె పోసుకోవాలి, సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకొని వండుకుంటున్నాం. మరి ఎంతవరకు గ్యారంటీ ఇస్తుంది వంట నూనె కూడా? సార్ నాకు చెప్పాలి. ఎందుకంటే చెప్తుంటే మనం మీరు ఇస్తున్న రిప్లైని బట్టి నేను చెప్పగలుగుతుంటాను. అంటే మనం వాడేటటువంటి నూనె కూడా ఏమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా అని అడుగుతున్నా నేను. ఇవ్వాలిగా. సన్ఫ్లవర్ అని మన పొద్దుతో తయారు చేసినటువంటి గింజలు లేకున్నా కానీ మంచి నూనె, క్వాలిటీ నూనె వస్తుంది మనకు. మార్కెట్లో మంచి క్వాలిటీ నూనె వస్తున్నప్పుడు మరి మంచిగా మనం వండుకునేటటువంటి కూర అద్భుతంగా మనం తినే 1 బుక్క 2 బుక్కలు తినేటట్టు మనకు అవసరం, మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయా? దొరుకుతలేదు. ఎందుకు దొరకలేవు? పంట లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా పోతే ఇంట్లో వంట నూనె లేకున్నా కానీ కర్రీస్ చేసేది వాళ్ళు. ఎంతమంది తెలుసు? ఇంకా నూనె లేకున్నా కానీ కూర ఉండేది. కానీ ఇప్పుడు మన జనరేషన్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇంట్లో మంచి నూనె లేకుండా వంట చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎందుకు చేయరు? చేయాలి. మన తాత చేసిండు, మన అమ్మమ్మ చేస్తుంది, మంచిగా చేస్తారు వాళ్ళు. ఓకే, నేను ఎదే అంటున్నా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ తెలుసుకుందాం మనం. ఎందుకంటే దీనికి 2 వేరియేషన్ చెప్పుకుంటూ వస్తున్నాం మీకు. ఇక్కడ మనం ఇత్తులు మనకి ఇక్కడ ఇత్తనాలు ఉంటేనే నూనె వస్తుందా, లేకపోతే ఇత్తనాలు లేకుండా నూనె వస్తుందా? ఇత్తనాలు ఉండాలి. సీడ్ ఉంటేనే ఆయిల్ వస్తుంటది. పల్లీలు ఉంటే గ్రైండింగ్ పడితేనే నూనె వస్తుంది. ఆమ్దాలు ఉంటే గ్రైండింగ్ పడితేనే నూనె వస్తుంది. పొద్దుటి గింజలు ఉంటేనే నూనె వస్తుంది. కానీ ఇక్కడ ఏది లేకున్నా కానీ మనకు క్వింటాల కొద్ది ఆయిల్ దొరుకుతుందా, దొరకలేదా? దొరుకుతుంది. మరి ఎలా దొరుకుతుంది? సార్ మన ఇక్కడ అవేర్నెస్ అన్నట్టు తెలుసుకోవడానికి ఏంటంటే సీడ్ లేకున్నా కానీ ఆయిల్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయంటే కెమికల్స్ డ్రాప్స్ తోటి తయారు చేయడం వస్తుంది. దాంతోపాటు ఆ యొక్క ఇప్పుడు కొద్ది సీడ్ ఉంటుంది, దాంట్లో స్మెల్ ఉంటుంది. పల్లి ఉంటుంది, పల్లికి కూడా స్మెల్ ఉంటుంది. మన క్వాంటిటీ మొత్తం ఇది కొబ్బరి నూనె, పల్లి నూనె అంటే రాయమంటే రాస్తే వాసన చూస్తే పల్లి నూనె అని డిక్లేర్ చేసుకుంటాం. కానీ అక్కడ కొన్ని కెమికల్స్ వస్తూ ఆ స్మెల్ వచ్చేటట్టు యాడ్ చేసి మనకు సేల్ చేయడం జరుగుతుంది. మరి కాబట్టి ఇక్కడ కూడా మనకు కల్తీ జరుగుతుందా, జరుగుతలేదా? జరుగుతుంది. మరి అదే ప్రోడక్ట్ మన దాంట్లో రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంది. ఇవాళ వరిపొట్టు అనేది వరిపొట్టుతో తయారయ్యేటటువంటి ప్రోడక్ట్ అది. మరి దీనివల్ల మన ఆరోగ్యానికి ఏమైనా మేలు ఉందా లేదా అంటే 100 to 100% మేలు ఉంది. మరి ఇక్కడ తౌడుతో తయారవుతుంది. మరి తౌడు ఉందా లేదా మన దగ్గర? ఎందుకంటే మొన్నటి దాకా సీఎం ఉన్నటువంటి కేసీఆర్ ఏం చెప్పినట్టు 1 కోటి ఎకరాల మాగాని మన తెలంగాణ అనేది గంటాబద్ధంగా చెప్పినటువంటి మన కేసీఆర్ మాజీ సీఎం చెప్పిండే చెప్పలేదా? ఎందుకంటే 1 కోటి ఎకరాలలో పంట వంతుంది, ఎక్కడ చూసినా పట్టుంది. మరి తెలంగాణలో ఉందా? ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ ఇక్కడ ఉన్నాయంటే అక్కడ కూడా ఉన్నది పంట, అంతటా ఉంది. కానీ నేను చెప్పేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సన్ఫ్లవర్ కానీ సీడ్స్ అన్నీ మనం ఎక్కడ పోయి తెలుసుకోవాలంటే గూగుల్లో పోయి తెలుసుకోవచ్చు. నేను చెప్పిన అవసరం లేదు, మీరు చెప్పిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రాష్ట్రాన్ని ఫీడ్ చేసి ఆ రాష్ట్రంలో ఏ పంటలు పండుతున్నాయి అనేది మన మొబైల్లో చెప్తుంది. ఏ పంట ఎంత పర్సెంటేజ్ పండుతుంది అనేది కూడా మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. మరి పంట లేనటువంటి నూనె వాడుతున్నాం, ఎలా ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నాం. మరి 30-35 సంవత్సరాలకి కట్టబట్టుకోవాల్సి వస్తుంది. 30-35 సంవత్సరాలకి మురికిపండు రాలిపోయి నూనెతో లోపడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎసార్నో ఎందుకు వస్తుంది ఈ దౌర్భాగ్యం మనకు? అంటే కెమికల్ మనం తినేటటువంటి ప్రొడక్ట్స్ మొత్తం కూడా కెమికల్ వాడుతున్నాం కాబట్టి ఆ దౌర్భాగ్యం అనేది వస్తుంది. కానీ అదే నాయనమ్మ 100 సంవత్సరాలు ఉన్న పండు ఊడడం లేదు, అదే గట్టిగా గాతతోటి మంచి మాట వస్తుంది. కానీ అదే నాయనమ్మ అరే నువ్వు అది వాడకురా అంటే మనం వింటున్నావా? వింటలేము. వద్దురా నువ్వు అది వాడకు, మంచిది కాదని చెప్తుంది నాయనమ్మ. లేదు, మన 3 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఊరికిపోయి థమ్స్అప్ తెచ్చుకొని తాగుతుంది. నాయన నువ్వు తాగకురా, ఇది తాగొద్దు, మన ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి పండు రాలుకొని తాగురంటే చీ బ్యాడ్ అని చెప్తుంది. కారణం ఏంటి? ఇక్కడ థమ్స్అప్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి, అక్కడ కొబ్బరి పండులో ప్రోటీన్స్ లేవు కాబట్టి మనోడు వద్దని అంటుంది. ఎసార్నో ఎసార్నో ఎసా
ఎందుకంటే థమ్స్అప్లు అనేది విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయి ఎక్కువగా వద్దురా నాయన అని చెప్తున్నాం. అక్కడ కొబ్బరి బొండాలకు మనకు బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి, కానీ అవి వాడడం మనకు వద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దినాము మన ఇంట్లో పెట్టి 30-40 వేలు పెట్టి టీవీ తెచ్చి మూల పెట్టుకుంటాం, మన జీవితాన్ని కూడా అదే వాడిస్తుంది. మనం ఎట్లా బతకాలి, ఎట్లా నడవాలి అనేది కూడా, ఈ ఫ్లోర్ మీద ఎలా నడవాలి అనేది కూడా అదే చూపిస్తుంది లాస్ట్కి వస్తారని. కాబట్టి అది నడుపుతుంటే మనం మన లైఫ్ స్టైల్ నడిపించుకుంటున్నాం, అది నడిపిస్తుంటేనే మన జీవితాన్ని కూడా తగ్గించుకున్న వాళ్ళం కూడా అవుతున్నాం. కానీ వెనకటి వాళ్ళు అలా చేయలేదు. ఎందుకంటే తాతలు వాళ్ళు ఎప్పుడు కూడా అవుతూ లాస్ట్ 2025 వస్తాలకు మన దౌర్భాగ్యం, మన జీవిత స్టైలు 50-60 సంవత్సరాలు పడిపోయింది. ఇంకెక్కడ పడిపోతుంది అనేది కూడా తెలుస్తలేదు ఇంకా. కాబట్టి ఇక్కడ వంట నూనెలు అన్నీ కూడా ఏమైనా కలిగి అయిపోయినాయి. కాబట్టి నేనేమంటున్నంటే మన దాంట్లో పక్కన ఉన్నటువంటి ప్రోడక్ట్స్ 100% కల్తీ అని చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవి కూడా కల్తీ ప్రోడక్ట్స్ బయట దొరికేవి 100% అక్కడ కల్తీ అనేది కెమికల్స్ కలపడం జరుగుతుంది. కానీ మన వెస్టేజ్లో కూడా మరి లేవా సార్ అని అనవచ్చు. వెస్టేజ్లో కూడా ఉన్నది. ఎందుకంటే మనకు ఇక్కడ 100 కోస్తాలకు 10% మనకు ఇందులో కలుపుతారు అన్నట్టు. కెమికల్స్ మన దాంట్లో కూడా కలుపుతారు. ఎందుకంటే ఇక్కడ 10% కొన్ని వస్తువులు నిల్వ ఉండటానికి కొన్ని రకాల కెమికల్స్ కలుపుతూనే కొన్ని రోజులు అనేది నిల్వ ఉండటానికి అవకాశం ఉందన్నట్టు. అది కలుపుకుంటే పాడైపోతాయి, కొన్ని నెలలకే పాడైపోయి మనం వాడటానికి వీలు లేకుంటున్నది. కానీ ఇక్కడ 100% ఇస్తుందిగా కెమికల్స్. నేను ఇక్కడ కూడా లేదంటున్నాను, వెస్టేజ్లో కూడా కెమికల్స్ ఉన్నాయి, కానీ 10% మాత్రమే ఉంటుంది. అందులో 90% మంచి ఉంది, 10% చెడు ఉంది. మరి ఇది వాడొచ్చా? వెస్టేజ్ వాడవచ్చు. నేను ఎందుకంటే పక్కగా ఇది వాడవచ్చు అనేది చెప్తున్నాను బండ గుర్తుగా. ఎందుకంటే 100% ఇక్కడ కల్తీ చూపిస్తుంది, ఇక్కడ 190% మంచి ఉంది, 10% చెడు ఉంది అని చెప్తున్నాను. కాబట్టి వెస్టేజ్ మంచి ప్రోడక్ట్స్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. మరి దీంతో పాటు హోమ్ కేర్ చూసినాం, మరి హెల్త్ కేర్ కూడా ఉంది. హెల్త్ కేర్ కూడా